Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. So, hello guys, welcome back to my channel, Degree Maths Tips Telugu. మనం లాస్ట్ 2 క్లాసెస్లో ఏం చూసానన్నా వాట్ ఈజ్ వెక్టార్ ఈక్వేషన్ అండ్ వాట్ ఈజ్ మన క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ కూడా చూసాం, అవునా? సో ఈరోజు క్లాస్లో మనం ఆ రెండింటిని కలిపి ఫుల్ఫిల్గా ఒక సమ్ని అయితే చేయబోతున్నాం, ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 మార్క్స్ సమ్ అన్నమాట, డెఫినెట్లీ వస్తుంది, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ నాన్న సమ్ అయితే, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ది ఏమి ఇచ్చాను నాన్న, ఫైండ్ ద ఐజెన్ వాల్యూస్ అండ్ ఐజెన్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకి ఐజెన్ వాల్యూస్ అండ్ ఐజెన్ వెక్టార్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు మ్యాట్రిక్స్లో, అవునా? సరే, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? A ఈక్వల్ టు 1 4 3 2. ఓకే, 1 4 3 2. సరే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటన్నా మనకు వచ్చేసి ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు, A మైనస్ ల్యాండా I ఈక్వల్ టు 0, అవునా? సో దాన్ని మనం ఎలా పెట్టుకోవాలో కూడా తెలుసు. ల్యాండాని మనం ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి, థర్డ్ ఎలిమెంట్కి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి, అవునా? సో ఇప్పుడు నేను అదే చేసా చూడు. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి మైనస్ ల్యాండా పెట్టా, అవునా? ఇంకేమన్నా మార్చానా? లేదు. సో ఇప్పుడు కానీ మనం చూడన్నా ఈసారి డెట్ కట్టే మనకి ఎంత అవుతుంది నాన్న? 1 మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ ల్యాండా మైనస్ 12 ఈక్వల్ టు 0, అవునా? సరే, ఇప్పుడు చూడు, 1 ఇంటూ 2 2 ల్యాండా మైనస్ 1 ఇంటూ 2 2 1 మైనస్ ల్యాండా, అవునా? అప్పుడు ఎంత అవుద్ది? 2 మైనస్ ల్యాండా మైనస్ ల్యాండా ప్లస్ 12 ప్లస్ ల్యాండా స్క్వేర్ మైనస్ 12 ఈక్వల్ టు 0, అంతే కదరా? సరే, అర్థం కాలేదనుకుంటా, ఒకసారి చూడు. 1 మైనస్ 2 1 ఇంటూ 2 2 ల్యాండా మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ 2 ల్యాండా, నెక్స్ట్ 1 ఇంటూ మైనస్ ల్యాండా మైనస్ ల్యాండా ఇంటూ మైనస్ ల్యాండా, మైనస్ కలిపితే ప్లస్ అంటే ల్యాండా స్క్వేర్ మైనస్ 12 ఈక్వల్ టు 0. క్లారిటీగా అర్థమైంది కదా నాన్న ఈసారి? సరే, ఇక్కడ 2 మైనస్ 2 తీస్తే మైనస్ 10 మిగులుతుంది. మైనస్ 2 ల్యాండా మైనస్ 3 ల్యాండా, నెక్స్ట్ ఇంకేముందన్న? అంతే కదా, మైనస్ 3 ల్యాండా స్క్వేర్ మైనస్ 10, అంతే. సరే, ఇప్పుడు కానీ దీనికి మనం ల్యాండాని బయటికి తీసుకొచ్చి వాల్యూస్ కానీ పెడితే ఎలా అవుతుంది నాన్న? ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఎలా చేయాలో మనం లాస్ట్ 2 క్లాసెస్లో కూడా చూసాం, అవునా? ల్యాండా ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9 ప్లస్ 40 అంటే ఇక్కడ రూట్ అంటే ఏమి కాదు నాన్న, జస్ట్ ఈ ఎలిమెంట్స్కి అంతే. సో ఇక్కడ చూడు, ల్యాండా బయట పోయిందనుకో, సో ఇక్కడ ఇంకా ఎంత మిగులుతుంది నాన్న? 3 ఉంటుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ అంటే రూట్ ఎంత నాన్న? 9, అంతే కదా? 3కి రూట్ అంటే 9 వస్తుంది మామూలుగా. ఇక్కడ 40, ఓకేనా? బై 2 ఈక్వల్ టు ఇక్కడ ఎంత? 9 ఇంటూ 40 49 అంటే 7 వస్తుంది, రూట్ పోతే. అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ 7/2 వస్తుంది. అంటే ఇక్కడ చూడన్నా ఈసారి 3 మైనస్ 7 చేసాను అనుకో, సో ఎంత వస్తుంది? 5/2 వస్తుంది. అంటే 5 వచ్చినట్టు మనకి. ఈ కింద మనకి డినామినేటర్ లెక్క ఉండదు. సో 3 మైనస్ 2 అంటే 5, ఓకేనా? 3 ప్లస్ 7 అంటే ఎంత నాన్న? ఇక్కడ మనకి -2 అయితే వస్తుంది, ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు మనకి ల్యాండా వాల్యూస్ అయితే వచ్చినాయిరా, 5 - -2, ఓకేనా? సరే, నెక్స్ట్ చూడు, కన్సిడర్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మనకు తెలుసు A మైనస్ ల్యాండా I అంటే ఏంటన్నా? క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఫార్ములా అది, అవునా? ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో, సో ఒకసారి చూపిస్తాను నాన్న. సో మీ అందరికీ ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇగో A మైనస్ ల్యాండా I ఇంటూ X. సో X ముందున్న వెనకాల ఉన్న ఒకటే, ఓకేనా? సరే, నెక్స్ట్ చూడు, వేసుకున్నాం. A మైనస్ ల్యాండా I అంటే ఎంతనన్నా మనకి? A ఈక్వల్ టు 5, 2 అని ఆల్రెడీ మనకు తెలుసు. ల్యాండా ఈక్వల్ టు 5, -2. సో ఇక్కడ మనం x1 x2 0 0. సో ఎప్పుడైతే ఈ జీరోస్ లోపలికి వస్తాయో మనకి ఇలా ఒక మ్యాట్రిక్స్ అయితే 3 ఇంటూ ఒక మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అవుతుంది, అవునా? ఇప్పుడు చూడు నాన్న, ఈసారి కేర్ఫుల్గా చూడు, ఓకేనా? సరే, ఇప్పుడు చూడు, ఈసారి
ఎప్పుడైతే మనకి ఇలా వస్తుందో ఈసారి లాంబ్డా ఈక్వల్ టు ఫస్ట్ 5 అయితే సబ్స్టిట్యూట్ చేశాను రా. లాంబ్డా ఈక్వల్ టు ఫస్ట్ 5ని ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ 5 అంటే ఇక్కడ చూడు మనకు వచ్చింది ఈ వాల్యూసే కదా, అవునా, 5 - 2 అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా, సరే చేసుకుంటే ఇక్కడ మనకి 1 - 5 అంటే ఎంతరా, 4 - 4. ఓకేనా, సరే నెక్స్ట్ 4 0, సో కలిసిపోయినట్టు 40 కాదు 4 0. నెక్స్ట్ 3 2 - లాంబ్డాలో 5 పడితే -3 0. ఓకేనా, సరే మనకు తెలిసిన దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 ఎలిమెంట్ 0 అవ్వాలంటే ఖచ్చితంగా ఏం చేయాలరా, ఇక్కడ దీన్ని 4 తోటి మల్టిప్లై చేసి ఇక్కడ దీన్ని 3 తోటి మల్టిప్లై చేస్తే ఇక్కడ 12 ఇక్కడ -12 వస్తుంది, అవునా, అప్పుడు రెండు క్యాన్సిల్ అవుతాయి, అవునా. సరే ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. సో 12 12 0 అవుతుంది, ఇక్కడ -3 × 4 అంటే 12, 3 × 4 అంటే 12, అంటే ప్లస్ ప్లస్ మళ్ళీ క్యాన్సిల్ 0, నెక్స్ట్ 0. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ చూడు నాన్న ఈసారి మనకి ర్యాంక్ ఏ ఎంత వచ్చింది నాన్న, ఇప్పుడు చెప్పు. ఇగో ర్యాంక్ ఏ ఎంత, 1. ర్యాంక్ A/B ఎంత, 1. కానీ మనకున్న అన్నౌన్స్ ఏంట్రా 2. ఎన్ని, 2 అన్నౌన్స్ అయితే ఉన్నాయి, అవునా. ఆ 2 అన్నౌన్స్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే కనుక చాలా ఈజీగా చెయ్యొచ్చురా. అదైతే క్లారిటీగా వినండి, నేనైతే మీకు క్లారిటీగా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ తీసుకున్న -4x + 4x2 మనకున్న ఎలిమెంట్స్ని తీసుకున్నాను, ఇంకేమీ చేయలేదు. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా. సరే ఇప్పుడు నేను x2 = k అనేది అయితే తీసుకుంటున్నాను. x2 = k అని నేను అనుకుంటున్నాను అంతే. ఓకేనా, సరే సరే x2 = k పెట్టుకున్నా, ఇంకెక్కడైనా మారిందా, మారలేదు. సరే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఆటోమేటిక్గా x1 ఏమవుతుంది నాన్న, k అవుతుంది. ఎలా అవుతుంది సార్ అంటే అది కూడా చెప్తాను, క్లారిటీగా విను. -4 + 4 క్యాన్సిల్ రా, అవునా. ఇప్పుడు x1 = k చూడు, -4 + 4 క్యాన్సిల్. సో ఇప్పుడు x + k ఉంది, x + kని ఇక్కడ అవతలకి పంపిస్తే ఏమవుతుంది, x1 = k అవుతుంది, అవదా, అదే వచ్చింది అక్కడ. అంటే therefore ఇక్కడ మనకి x1 = k, x2 కూడా k వచ్చింది. అంటే ఇగో x1 x2 k k. సరే నాకు నచ్చలేదు k అంటే ఒక వాల్యూ పెట్టుకోవాలనుకుంటున్నా, ఇన్ కేస్ పెట్టుకోకపోయినా గొడవ ఏమీ లేదు. ఓకేనా, సరే k = 1 అనుకుంటున్నా అంతే, జస్ట్ చాలా సింపుల్ నాన్న, అర్థమైంది కదా క్లారిటీగా. ఓకేనా, సరే నెక్స్ట్ చూడు. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. మనకి 5 తోటి అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా ఎంత ఉంది, -2 అయితే మిగిలింది. అంటే ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు మనం ఎంత పెట్టుకోవాలరా, -2 అయితే పెట్టుకోవాలి. ఎంత నాన్న, -2 పెట్టి చూద్దామా. సో 1 - 2 అంటే 2 ఇక్కడ 1 ఆల్రెడీ లాంబ్డా ఉంది, అక్కడ -2 అంటే మైనస్ కలిపితే ప్లస్, అంటే 1 + 2 = 3. సరే 3. నెక్స్ట్ ఇక్కడ 2 - 2 అంటే 4 వస్తుంది, అంటే ఇక్కడ చూడనా. సో 3 4 3 4. ఓకేనా, x1 x, x2 0 0 యాజ్ ఇట్ ఈజ్ రా, ఇందాక అట్లాగే సేమ్ అన్నమాట, ఏ డిఫరెన్స్ ఉండదురా. సో యాజ్ ఇట్ ఈజ్గా ఆ జీరోస్ని కూడా లోపలికి తెచ్చుకుంటే ఈ విధంగా వచ్చింది. ఈ రోజు 0 అవ్వాలంటే ఇంకేమైనా చెయ్యాలి, మనం ఏమీ చెయ్యక్కర్లేదు, జస్ట్ దీంట్లోంచి దీన్ని తీయాలి అంతే. సో R2 - R1, 3 3 తీస్తే 0, 4లోంచి -4 తీస్తే 0. ఎలా వచ్చింది సార్ -4 అంటే ఇక్కడ -R1 అని ఉంది, అంటే ఇక్కడ రోలో ప్రతి ఒక్కటి మైనస్ అయినట్టే కదా. సో అది నేను చెప్తా, ఓకేనా. -4లో 4 తీస్తే 0. సో ఇక్కడ ర్యాంక్ ఎంత వచ్చింది అన్నప్పుడు ఇది కూడా రాసుకోవచ్చు, డౌట్ ఏమీ లేదు. ర్యాంక్ A = 1 వచ్చింది, ర్యాంక్ A/B = 1 వచ్చింది. బట్ అన్నౌన్స్ ఎన్ని అని ఇక్కడ మనకి 2 రా, అన్నౌన్స్ ఎన్ని 2 అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మన ఈక్వేషన్ కింద మార్చుకుంటే 3x1 + 4x2 = 0. x1 = k అనుకోవచ్చు సార్, ఇందాక మనం x2 = k అనుకున్నాం కదా, జస్ట్ మార్చాను అంతే. సో k పెట్టుకుంటే 3k + 4x2. సో x2 = ఎంత అవుతుందన్నా, -3k/4 అవుతుంది. ఓకేనా, therefore x1 x2 =
x1 అంటే k, x2 అంటే -3k/4. ఇక్కడ నాకు నచ్చలేదు, -3k 4 ఇలా నచ్చలేదు నాకు. సరే ఇప్పుడు ఏం చేద్దాం సార్, 4 ఎలిమెంట్ తీసుకోవచ్చు, k క్యాన్సిల్ అవ్వాలంటే 4 తీసుకోవచ్చు. సరే చేసేద్దాం. సరే 4 తీసుకున్నాను రా. అప్పుడు ఇక్కడ చూడు 3 × 4 ఉంటుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ 4ని ఈ 4 క్యాన్సిల్ అవుతుంది కదా, కింద 4 పై 4 క్యాన్సిల్. అంటే ఇక్కడ -3 ఉంది. అంటే ఇప్పుడు x x2 -3 అదే రాశాను రా. ఓకేనా? అంటే ఐజెన్ వెక్టర్స్ మనకి ఏం వచ్చింది నాన్న? సో ఫస్ట్ దాంట్లో చూసుకుంటే కనుక మనకి ఏం వచ్చింది, ఇది వచ్చింది 1 1 వచ్చింది, అవునా? సెకండ్ -2కి లాంబ్డా కట్టినప్పుడు మనకి 4 -3 4 అంతే, సమ్ అయిపోయిందిరా. ఏమన్నా ఉందా అసలు? మనం ఏమైనా చేసామా అసలు? చాలా ఈజీ సమ్ నాన్న. ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా అయితే చెయ్యండి, ఓకేనా? ఎక్కడ కన్ఫ్యూజన్ పడద్దు. సో క్లియర్గా అయితే చెయ్యండి రా, ఓకేనా? నెక్స్ట్, Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. ఫైండ్ ద ఐజెన్ వాల్యూస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ అనమాట. చాలా క్లియర్గా చూడాలి. సో ఇది 3x3 మ్యాట్రిక్స్ నాన్న. సో ఇచ్చిన క్వశ్చన్ అయితే క్లారిటీగా ఒకసారి అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫైండ్ ద ఐజెన్ వాల్యూస్ అండ్ కరస్పాండింగ్ ఐజెన్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. కరస్పాండింగ్ అంట. సో ఈ మాట మీరు ఎప్పుడు వినలేదు, సో నేను కూడా ఎప్పుడు వినలేదు అని విన్నాను. సరే నాన్న, ఇచ్చిన దాన్ని బట్టి మనం ఒక ఈక్వేషన్ ఉంటుంది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటో అది a - λI తీసుకున్నా. నీకు కింద చెప్పా లాంబ్డా ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ అదే పెట్టాను. ఇక్కడ -λ పెట్టాలంతే. ఫస్ట్ రోలో ఎంత ఉంది నాన్న? ఫస్ట్ ఎలిమెంట్ అంటే 3 ఉంది. అంటే ఇక్కడ 3 - λ యాడ్ చేయి. నెక్స్ట్ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ అంటే ఎంత ఉంది నాన్న? 4. అంటే ఇక్కడ 4 - λ వచ్చిందా? సరే సెకండ్ రో కూడా అయిపోయింది కదా సార్, ఇంకేముంది 3. థర్డ్ రో ఉంది కదరా, థర్డ్ రో అంటే థర్డ్ ఎలిమెంట్ అంటే 3 - λ అంతే. వచ్చిందా లేదా నాన్న? సరే ఇప్పుడైతే మనం అన్నిటికీ డెట్ కడతాం నాన్న. కడితే ఏమొస్తుంది? ఇక్కడ 3 - λ తీసేస్తే 4 - λ 3 - λ, ఓకేనా? 2 × 1 ఓకే కదరా. నెక్స్ట్ 1 ఉంది మిడిల్ అంటే -1 వస్తుంది. ఇక్కడ 1 తీసేస్తే 2 × 3 - λ -2 × 1 ఓకే, ఇది కూడా బాగానే ఉందంటే +2 × 1 4 - λ 3 - λ ఈ 1కి డెట్ కడితే. సో ఆల్రెడీ డెట్ ఇవన్నీ మీకు వచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ రాకపోతే మాత్రం నా కింద కామెంట్ చేయండి రా, డెట్ ఎలా కట్టాలని నేను క్లియర్గా అయితే వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ చాప్టర్లో ప్రతి ఒక్కటి కూడా ఈ డెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? సో ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దు, రాదు అని వదిలేయద్దు, ఓకేనా? చాలా ఈజీ, సరేనా? సరే ఇదంతా సింప్లికేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కదనా, ఇంక ఇదేమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్గా వాల్యూకి అయితే వెళ్ళిపోదాం. సరే నాన్న, ఇక్కడ వరకు చూడు. లాస్ట్కి మనకి ఈ వాల్యూ వచ్చిందిరా. ఎక్కడ? ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ నుంచి మనకి ఆటోమేటిక్గా సింబల్స్ రివర్స్ అవుతాయి కాబట్టి లాస్ట్కి మనకి ఈ ఈక్వేషన్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత నేను లాంబ్డాని అయితే మైనస్ కామన్ తీసాను. కామన్ తీసుకుంటే ఈసారి చూడు ఎంత అవుతుందో చూద్దాం. λ³ ఒకటి తీసేస్తే λ² -10 λ అంటే 10 λ. ఇక్కడ చూడన్నా, ఇక్కడ 28 λ ఏమైపోయింది అని అనుకోవద్దు. ఇక్కడ 28 λ నుంచి ఆల్రెడీ ఒక λ తీసేసాను నేను ఇక్కడ కామను. అంటే ఇంకా మిగిలింది ఎంత? 28. 28 - 24 అంటే ఎంత మిగులుతుందిరా మనకి? 4 కదరా, +4 మిగులుతుంది. అదే వేసా, ఓకేనా? క్లియర్ కదా నాన్న? సరే సార్, ఇక్కడ వరకు అర్థమైంది. నెక్స్ట్ చూడు. నెక్స్ట్ చూసుకుంటే λ ఇక్కడ 2 కండిషన్స్ వస్తాయి. λ 0 ఒకటి, ఈ టోటల్ కండిషన్ = 0 ఒకటి. సరే 2 కండిషన్లు చేద్దాం. సరే చేసిన దాని ప్రకారం మనకి ఏమొచ్చింది? ఇదిగో λ² అంటే 8 ± సో మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములా మీ అందరికీ తెలుసు. సో ఆ ఫార్ములా మీకు తెలియాలంటే ఏం చేయాలి? ముందు వీడియోస్ ఎవరైతే స్కిప్ చేశారో మన ఛానల్ ఓపెన్ చేయండి, అందులో మీకు ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, ఓకేనా? ప్రతి ఒక్కరు వెళ్ళి అయితే చూడండి రా. ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా అయితే ఉంటుంది నాన్న. చాలా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా.
వన్ రిక్వెస్ట్, మన ఛానల్లో మీ వీడియోస్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి రా. సో ఎలా అనిపిస్తుంది, అర్థమవుతుందా, ఫాస్ట్గా చెప్తున్నానా లేదంటే లాగా ఏంటనేది ఏదన్నా మీకు మైనస్ అనిపించినా సరే నాకైతే కామెంట్ చేయండి. సో ప్లీజ్ వన్ రిక్వెస్ట్ నాన్న, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. ఓకే, మనం టోటల్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే టోటల్గా మనకి 2,2,6 అయితే వచ్చింది. ఇందులో మనం కేర్ఫుల్గా ఒక మెథడ్ అయితే ఉంది. 2,2 అనేది రిపీటెడ్ వచ్చినాయి. ఇక్కడ రిపీటెడ్ వస్తే సరదా తీరిపోతుంది అని మీనింగ్. సరే, సరదా తీరిపోయినా తీరకపోయినా మనం ఖచ్చితంగా చెయ్యాలి, తప్పదు కాబట్టి చేద్దాం. సరే, ఇప్పుడు ల్యాండా ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను రా. ఎంత తీసుకుంటున్నాను నాన్న? ల్యాండా ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. ల్యాండా ఈక్వల్ టు 2 తీసుకుంటే మనకి ఏం వస్తుంది రా నాన్న? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి 0,0,0 ఎక్స్లు ఉంటాయి కదా, అవన్నీ ఏమీ వేయలేదు. అంటే ఎక్కడంటే ఇందాక ఇలా మీకు చూపించాలంటే కనుక లైక్ ఇలాగన్నమాట. సో ఇలాంటివి కట్టింగ్కి ఏమీ వేయలేదు నాన్న. X1, X2, X3 అని గట్ట డైరెక్ట్గా స్టెప్ అయితే వేసేసా. సరేనా, డైరెక్ట్ స్టెప్ కింద. ఓకే, వేసుకుంటే కనుక మనకి ఇక్కడ ల్యాండా ప్లేస్లో 2 పెట్టుకుంటే ఎలా వచ్చింది సార్ అంటే కనుక చూపిస్తాను చూడరా. ఓకే, ఇక్కడ ల్యాండా ప్లేస్లో 2 పెట్టినాను, -2 వస్తుంది. అవునా, -2 వస్తే 3 - 2 అంటే 1, అంటే ఫస్ట్ రో అంతా 1 వచ్చింది. ఓకే, సెకండ్ రోలో 4 - 2 అంటే 2 వచ్చింది, అంటే 2s అన్నీ. సరే, ఇక్కడ 3 - 2 అంటే 1, అంటే ఇవన్నీ 1లే. సరే, ఇవన్నీ 1లు, ఇవన్నీ 0లు, ఇదేమో 0, 0, 0, X1, X2, X3. ఓకే, తెలుసు కదా. సరే సార్, ఐ మ్యాట్రిక్స్ కూడా ఇప్పుడు మనం తీసుకోవాలి. ఐ మ్యాట్రిక్స్ కూడా మనం తీసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఏం వస్తుంది నాన్న? ఒకసారి చూడు, 1, 1, 1, 0, 0. ఓకేనా, సారీ ఐ మ్యాట్రిక్స్ కదా, తప్పు చేస్తా. ఈ ఎలిమెంట్స్ని మనం ఫస్ట్ 0 చేయాలి కదా, డైరెక్ట్ స్టెప్కి వెళ్ళిపోయాను నేను. సరే, ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ 3 ఎలిమెంట్స్ 0 అవ్వాలంటే దీన్ని 2తో భాగిస్తే అయిపోతుంది. ఓకే, R2 - 2R1 అంటే ఇక్కడ నేను ఫస్ట్ అంతా 2తో మల్టిప్లై చేస్తా, అంటే ఎంత వస్తుంది? 2, 2, 2 వస్తుంది. అంటే ఇక్కడ నేను మైనస్ చేస్తున్నా కాబట్టి -2, -2, -2 అంటే 2 - 2 అంటే 0, 2 - 2 0, 2 - 2 0. అంటే ఇక్కడ సెకండ్ రో అంతా 0s అయిపోయింది. సరే సార్, ఇక్కడ సింపుల్గా ఈ ఎలిమెంట్స్ 0 అవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు? 1 నుంచి 1 తీసేస్తే సరిపోద్ది కదా. అంటే ఇక్కడ R3 - R1 చేస్తే 0s. లాస్ట్కి మనకి ఇక్కడ చూడనా, ఇక్కడ ఒక్కటి వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చురా? ర్యాంక్ A = 1, ర్యాంక్ A/B = 1. అన్నోన్స్ ఎన్నన్నా ఇక్కడ మనకి 3 రా. అన్నోన్స్ అంటే ఏమి కాదురా, ఇది XYZ. ఓకేనా, XYZ. ఒకటి చెప్తున్నాను, X1, X2, X3 అనేది మనం పర్టికులర్గా అది తీసుకోవాలని రీజన్ ఏమి ఉండదు. X తీసుకో, Y తీసుకో, లేదంటే నీ ఇష్టం, నీ పేరులో ఉన్న లెటర్స్దే తీసుకో, ప్రాబ్లం ఏమీ కాదు. ఓకేనా, వేరియబుల్స్ ఎప్పుడు కూడా మనకు మ్యాటరే కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, పీజీకి వెళ్ళినా, ఒక టీచర్ జాబ్ చేస్తున్నా, ఏదైనా సరే వేరియబుల్స్ ఇస్ నాట్ ఏ కంపల్సరీ. అంటే వేరియబుల్ వాడకూడదని కాదు, ఏదైనా వాడుకోవచ్చు అని మీనింగ్. ఓకేనా, సరే సార్, బాగానే ఉంది. నెక్స్ట్ చూద్దాం అంటే సరే చూసేద్దాంరా. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నా, X + Y + Z = 0. లెట్ Y = 1 అనుకుంటున్నాను, Z = K2 అనుకుంటున్నాను. సబ్స్టిట్యూట్ చేసేసా. ఓకే, చేశారు. X = K -2 అని అయితే వచ్చిందిరా. సరే, -K -2 అని వస్తే యాస్టిజ్గా తీసుకున్నా. ఇక్కడ కేర్ఫుల్గా చూడనా, ఇక్కడ మనకి 2 అనేది రిపీటెడ్ రా. 2 అనేది రిపీటెడ్ అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి 2 ఈక్వేషన్స్ చెయ్యాలి. అంటే చెయ్యొచ్చు, ఎలాగ నేను చెప్తా. -K1, K1, K2 ఇదంతా ఒక 2ది అనుకుంటున్నా. ఇదంతా ఒక 2ది. ఇంకొకటి ఉంది -K2, K1, K2 ఇలాగా. ఓకేనా, ఈ విధంగా తీసుకుంటే రెండింటికి వస్తాయి కదా నాన్న. అదే చేశాను ఇక్కడ చూడు. -K1, K1 0. సారీ, 0 ఎందుకు వచ్చింది మళ్ళీ చెప్తా, కంగారు పడకు. నెక్స్ట్ -K2 0, K2 అంటే సరే సార్ ఇక్కడ చేశారు. ఎలా వచ్చింది అంటే కనుక ఇప్పుడు చూడనా, ఇక్కడ -K2 ఉంటుంది, ఇక్కడ +K2 ఉంటుంది. అవునా,
ఇక్కడ -k2 ఉంటుంది. k2 ఉన్నప్పుడు ఈ k2ని ఇక్కడ k2 ఏమవుద్ది, క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 0. నెక్స్ట్ ఇక్కడ -k1 ఉంటుంది, ఇక్కడ k1 ఉంటుంది. ఈ k1 ఈ k1 క్యాన్సిల్ అవుతే ఇక్కడ 0 వస్తుంది. ఓకే కదా నాన్న. ఇక్కడ k1లు అండ్ అర్థమైంది కదా, k1లు k2 ఒక దుక్కడికి వచ్చినాయి. సరే నెక్స్ట్ చూద్దాం. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు నా k1 = 0, k2 = 1 అని అయితే తీసుకుంటున్నాం. k1 = 0, k2 = 0 అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది నాన్న, k1 అంటే 0 0 0 ఉంది, అన్ని జీరోస్ అవుతాయి. ఇక్కడ చూడు ఈసారి XYZలో ఒకటి ఉంది నీకు, ఏంటది, -k2 ఉంది అంటే ఇక్కడ -1 వస్తుంది, 0. k2 అంటే ఎంత నాన్న, 1. ఓకేనా. అదే చూడు -1 0 +1. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదరా ఈసారి. -1 0 +1. సరే సార్, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కూడా అంతే సేమ్. నెక్స్ట్ ఏంటి చూడు ఈసారి, ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అవుతే టోటల్గా ఈ వాల్యూ అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ k1 = 1, k2 = 2 అనుకుంటున్నా. k2 = 2 ఓకే అనుకోవచ్చు. అది కూడా k1 ఎంతరా, 1, k2 = 0. ఓకేనా. సరే డైరెక్ట్గా k2 = 0 వచ్చేసింది. నెక్స్ట్ k1 అంటే ఎంత నాన్న, ఇక్కడ మనకి ఇదిరా, k1 అంటే ఇది ఆల్రెడీ 0. ఓకే 0. నెక్స్ట్ Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. -k2 అంటే ఎంతరా, 0. -1 అంటే ఇక్కడ -1 ఉంది అంటే ఇక్కడ మీనింగ్ ఎంత, 0. అంటే ఇప్పుడు ఇదంతా ఒక వెక్టర్, ఇదంతా ఒక వెక్టర్ అంటే ఇక్కడ 2కి ఒక వెక్టర్స్ వచ్చినాయి. డైరెక్ట్గా 2 వెక్టర్స్కి ఒకేసారి చేసేస్తాం అన్నమాట, రిపీటెడ్ వచ్చినప్పుడు. అంటే ఇక్కడ 2 వచ్చేసింది, ఇది ఒక 2ది ఇది ఒక 2ది. ఓకేనా, క్లారిటీ కదా నాన్న. సరే నెక్స్ట్ మనకు మిగిలింది 6 ఒకటే. 6 కూడా మీకు చేయడం తెలుసు కదరా, యాజ్ ఇట్ ఈజ్గా చేయడమే. సో ట్రై చేయండి, నేను ఆల్రెడీ మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ ఓన్గా చేయడానికి అయితే ట్రై చేయండి రా. ఓకేనా. సరే సేమ్ ఇందాకట్లాగే λ 6 అనుకున్నాం, పెడితే మనకి -3 ఎలా వచ్చింది, జీరోస్ని లోపల తెచ్చుకున్న. ఈ ఎలిమెంట్స్ని 0 చేయడానికి కొన్ని ప్రాపర్టీస్ని అయితే వాడుకున్నాను. లాస్ట్కి 0 అయితే అవ్వింది. ఇక్కడ అయితే ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాం, -3x y + z = 0. అండ్ ఇక్కడ మనకి 2 ఉన్నాయి, ఏంటి, నాన్ జీరో రోస్, అందుకని -4y 8z. అదేంటి సార్ మరి x ఏమైపోయిందంటే, ఇక్కడ x ప్లేస్లో 0 ఉంది ఆల్రెడీ, అదైతే నువ్వు గమనించాలి. సరేనా, గుర్తుపెట్టుకో. ఓకే సార్, అర్థమైంది. ఓకే నా ఐ టేక్ z k అని తీసుకుంటా. ఏం తీసుకుంటారా, z k అని తీసుకుంటా. ఏం చేసుకుంటావు చేసుకో నువ్వు అని అంట. ఏం చేస్తారు, ఏమి చేయలేవు, z k తీసుకుంటాం అంతే. నువ్వు m తీసుకో. సరే 4y వైలో వచ్చి -4 అటు సైడ్ పంపిస్తే -k/4 అంటే 2k వస్తుంది. ఎంత వస్తుందన్న, 2k. సరే 2k వచ్చింది అంటే ఇక్కడ y = 2k అంటే therefore మనకి ఏం వస్తుంది, ఇప్పుడు చూడు ఈసారి ఈ వైని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను అనుకో, ఏమవుతుంది, -3x + y అంటే 2k, z అంటే ఆల్రెడీ ఎంత తీసుకున్నా, k తీసుకున్నా, k = 0. నా ఆటోమేటిక్గా -3xని ఈ xని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇచ్చే తీసుకెళ్తే k అవుతుంది. x = k అనేది వస్తుంది. అంటే therefore x = k, y = 2k, z = k. అంటే therefore ఓకే మనకంటూ కొన్ని వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఈ కేలు నచ్చక k = 1 అని తీసుకున్నా. ఎంత నాన్న, 1. ఏంటి సార్ ఇప్పుడు 1 తీసుకుంటా, 2 తీసుకోరా, నీకు నచ్చింది తీసుకో. k = 1 అంటే ఎంత, 1, 2 × 1 అంటే 2, 1, 1, 2, 1. ఇది నాన్న సమ్ వచ్చేసి. ఈ వీడియోలో మనం 10 మార్క్స్ సంబంధించిన 2 సమ్స్ అయితే చెప్పా. చాలా 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 ఇంపార్టెంట్ రా, మళ్ళీ చెప్తున్నాను, అందుకే వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, లేదా నాకు మ్యాథ్స్ రాదు అనుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్ మన వీడియోని చూస్తున్నందుకు. మీకు ఎగ్జామ్కి ఏ పీడిఎఫ్ కావాలన్నా
మనం ఫ్రీగానే అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.